అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఈ తల్లి కుడి చేతిలో పద్మము, బాణము, కమండలము, ఎడమ చేతిలో గద, జపమాల, అమృత కలశాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ తల్లిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లి సృష్టి పోషకురాలు అంటారు. ఈ తల్లిని సృష్టి పోషకురాలు అంటారు. ఆది భిక్షువైన ఈశ్వరునికే భిక్ష పెట్టిన అమ్మ కాబట్టి అమ్మని అన్నపూర్ణాదేవి అంటారు. ఈ తల్లిని దర్శించుకోవడం వలన మేధాశక్తి, బుద్ధి, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. అన్నం ఏ లోటు లేకుండా దొరకాలంటే అన్నపూర్ణాదేవి దయ ఉండాలి. ఈ తల్లి నిత్యం కొలిచేవారికి అన్నపానాలకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు ఆ తల్లిని ప్రార్థించుకోవాలి. అన్నదానం కోటి గోవుల దానంతో సమానమైనది. అన్నపూర్ణాదేవిని అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఈ తల్లి సృష్టి పోషకురాలు కాబట్టి సృష్టి పోషకురాలు అని కూడా అంటారు. శ్రీమాత్రే నమః.